హరే కృష్ణ. మనం రామాయణంలో చాలాసార్లు వింటామండి శరణాగతి అని. అసలు శరణాగతికి ఉండాల్సిన లక్షణాలు 2 ఉంటాయండి. ఒకటి అనన్యగతిత్వం, 2 అకించనత్వం. అంటే స్వామి నువ్వే మాకు దిక్కు, నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు అనేది అర్థం. సో మనం రామాయణంలో చూసినట్లయితే ఒక శరణాగతి ఎక్కడ జరుగుతుందంటే రాముడు సముద్రుడికి శరణాగతి చేస్తారు, కానీ అది ఫలించదు. ఎందుకంటే రాముడు వచ్చేసరికి సాక్షాత్తు దేవుడు, భగవంతుడు. ఆయన ఒక దేవతా శక్తికి, అంటే సముద్రుడు ఒక దేవత, ఆయనకి శరణాగతి చేస్తాడనమాట రాముడు. సాక్షాత్తు భగవంతుడే సముద్రుడికి శరణాగతి చేస్తున్నాడు ఇక్కడ. కానీ సముద్రుడికి అంత శక్తి లేదు. ఎందుకంటే రాముడు దేవుడు, ఒక దేవుడు దేవతా శక్తికి శరణాగతి చేయడం ఏంటండి? ఒక దేవతా శక్తి భగవంతుడికి, సాక్షాత్తు భగవంతుడికి శరణాగతి చేయొచ్చు, కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుందనమాట. భగవంతుడే ఒక దేవతా శక్తికి శరణాగతి చేస్తున్నాడు, అందుకని అది ఫలించలేదన్నమాట. మనమందరం కూడా ఎవరైనా సరే, ఏ దేవతా శక్తి అయినా మనమందరమైనా కానీ భగవంతుడికి శరణాగతి చేయాలి, కానీ భగవంతుడే శరణాగతి చేయకూడదు ఒక దేవతా శక్తికి. అందుకే అది ఫలించలేదన్నమాట. హరే కృష్ణ.